కొందరు మార్కెటర్స్ ఏం చేస్తూ ఉంటారంటే గూగుల్ యాడ్స్లో పర్ఫార్మెన్స్ తగ్గినప్పుడల్లా కొత్త అకౌంట్ క్రియేట్ చేసి మళ్ళీ దాంట్లో యాడ్స్ రన్ చేస్తూ ఉంటారు. సో ఇది అసలు కరెక్ట్ పద్ధతేనా? జనరల్గా మీ క్యాంపెయిన్ పర్ఫార్మెన్స్ తగ్గడానికి మెయిన్ రీజన్స్ వచ్చేసి ఒకటి సరిగా అకౌంట్ సెటప్ కానీ క్యాంపెయిన్ సెటప్ కానీ లేకపోవడం, ల్యాండింగ్ పేజెస్లో ఇష్యూ ఉండడం, లేదంటే అసలు కంప్లీట్గా ల్యాండింగ్ పేజెస్ అనేది చాలా స్లోగా లోడ్ అవ్వడము, ఈవెన్ యాడ్ కాపీస్లో కానీ అండ్ ట్రాకింగ్లో ఇష్యూస్ ఉన్నా సరే మీ క్యాంపెయిన్స్ అనేది సరిగా పర్ఫామ్ చేయవు. ఈ ఇష్యూస్ పెట్టుకొని మీరు ఎన్ని అకౌంట్స్ క్రియేట్ చేసినా కానీ క్యాంపెయిన్స్ అనేది అలాగే పర్ఫామ్ చేస్తాయి. ఓకేనా? అంతేగాని క్యాంపెయిన్ యొక్క పర్ఫార్మెన్స్ తగ్గినప్పుడల్లా కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తా అంటే మాత్రం క్యాంపెయిన్ పర్ఫార్మెన్స్ అయితే అలాగే ఉంటుంది. సో ఇక్కడ నేను ఎందుకు కొత్త అకౌంట్ క్రియేట్ చేయకూడదు అంటున్నా అంటే, మీరు ఇప్పటివరకు చాలా అమౌంట్ స్పెండ్ చేసి ఉంటారు, చాలా డేటా అనేది అకౌంట్లోకి ఆల్రెడీ వచ్చి ఉంటుంది. ఈవెన్ క్లిక్స్ డేటా కావచ్చు, కన్వర్షన్ డేటా కావచ్చు, ల్యాండింగ్ పేజ్ డేటా కావచ్చు. అందుకని చెప్పేసి మళ్ళీ ఆ డేటా అంతా మళ్ళీ కొత్త అకౌంట్లో కూడా అంతా అక్యుములేట్ అయ్యి ప్రాపర్గా మీ యొక్క యాడ్స్ కానీ మీ యొక్క టార్గెట్ ఆడియన్స్ గురించి కానీ గూగుల్ యాడ్స్ అల్గోరిథం లెర్న్ చేయాలంటే చాలా టైం పడుతుంది, చాలా అమౌంట్ కూడా స్పెండ్ చేయాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ 99% ఆఫ్ ది టైమ్స్ కొత్త అకౌంట్ క్రియేట్ చేయాల్సిన పని ఉండదు. ప్రీవియస్ అకౌంట్లోనే మనకి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది. కానీ కొన్ని జెన్యూన్ ఇష్యూస్ అయితే ఉన్నాయి అకౌంట్ చేంజ్ చేయడానికి. ఒకటి, మీకు కన్సిస్టెంట్గా యాడ్స్ డిసప్రూవ్ అవుతుంటే లేదంటే పాలసీ వయలేషన్స్ అకౌంట్లో ఎక్కువగా ఉన్నట్లయితే ఒక్కొక్కసారి కొత్త అకౌంట్లో చేయడం బెనిఫిషియల్గా ఉంటుంది.